హలో ఫ్రెండ్స్, గుడ్ డే. ఇవాళ మనం నిజాంపేట్ లొకేషన్లో ఉన్న ఒక 5.5 ఎకర్స్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. ఇది G+9 ఫ్లోర్స్లో ఉన్న హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాపర్టీ అనమాట. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ 3 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి దీంట్లో ఒకటి అన్యూజ్డ్ ఫ్లాట్, అంటే ల్యాండ్ ఓనర్ షేర్ కింద అన్యూజ్డ్ అండ్ రెంట్కి కూడా ఇవ్వని ఫ్లాట్ ఒకటి ఉందన్నమాట. యాజ్ న్యూ న్యూ కండిషన్లోనే ఉంది అనమాట. ఇది వచ్చేసి మనకి 3 BHK ఫ్రెండ్స్, 1705 SFTలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 6th ఫ్లోర్లో అవైలబుల్ ఉంది. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇట్లా నార్త్ ఈస్ట్ కార్నర్ ఎంట్రన్స్ అనేది ఉంటుంది. మనకి 1705 SFTలో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 3 BHK ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది మనకి లివింగ్ ఏరియా అన్నమాట. లివింగ్ ఏరియా వచ్చేసి మనకి ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ అనేది 10 feet మినిమం అనేది మెయింటైన్ చేశారు. అట్లాగే ఇది మన జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. 5.5 ఎకర్స్లో 5 blocks అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం రూమ్ పొజిషనింగ్ చూస్తే అది కిచెన్, డైనింగ్ ఏరియా, అట్లా ఇది మాస్టర్ బెడ్రూమ్, అండ్ ఇది కామన్ వాష్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, అండ్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట, అండ్ లివింగ్ ఏరియా. రూమ్ పొజిషన్ అనేది ఇలా ఉంది. ఇట్లాగే మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారు. ఇది ఫ్లాట్ అనేది 3 years ఓల్డ్ ప్రాపర్టీ, బట్ అన్యూజ్డ్ ఫ్లాట్ అనమాట. ల్యాండ్ ఓనర్ షేర్లో ఉన్న ఫ్లాటు అప్పుడు రీసెంట్గా సేల్కి అనేది పెట్టారు, న్యూ ఫ్లాట్ కిందే. సో ఇది యూటిలిటీ ఏరియా ఫ్రెండ్స్. యూటిలిటీ కూడా బిగ్గర్ ఏరియా అనేది వచ్చింది. అట్లా గ్యాస్ పైప్ లైన్ కూడా ప్రొవైడ్ చేశారు. బిగ్గర్ యూటిలిటీ ఏరియా అనమాట ఇది. మనకి అటు ఎండ్లో వాషింగ్ మెషిన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అట్లాగే ఫ్లాట్ టు ఫ్లాట్ గ్యాప్ అనేది కూడా ఇప్పుడు చూసాం మనం. అట్లాగే ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనం డైనింగ్ ఏరియా క్రియేట్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తే కనుక మాస్టర్ బెడ్రూమ్ కూడా బిగ్గర్ సైజ్ అనేది ఇవ్వటం జరిగింది. రూమ్ డైమెన్షన్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి వెంటిలేషన్ కూడా ప్రాపర్ వెంటిలేషన్ ఉన్నదన్నమాట అన్ని రూమ్స్లోనూ. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఎవరైనా కనుక రెడీ టు మూవ్ ప్రాపర్టీ గురించి చూస్తుంటే డెవలప్డ్ ఏరియాలో ఇది రైట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. అట్లాగే దానికి పక్కనే వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. 2 bedrooms అటాచ్డ్ వాష్రూమ్ అండ్ 1 కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది. ఇది కరెక్ట్గా మన సైబర్ టవర్స్కి వచ్చేసి 8 kilometers డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి 2 kilometers డిస్టెన్స్లో ఉంది. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ ఫ్రెండ్స్. దీని పక్కన కూడా హ్యూజ్ గ్యాప్ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ సెట్ బ్యాక్ అండ్ పక్కన ప్రాజెక్ట్ సెట్ బ్యాక్ కలిపి హ్యూజ్ గ్యాప్ అనేది ఉంది. సో ప్రాపర్ వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది. అట్లాగే ఇది వచ్చేసి హెచ్ఎండి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. మనకి ల్యాండ్ ఓనర్ షేర్ కింద ఇది అన్యూజ్డ్ ఫ్లాట్ అనమాట. రీసెంట్గా సేల్కి పెట్టడం జరిగింది. ఈ ప్రైసింగ్ డీటెయిల్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది 3rd బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అని కన్సిడర్ చేయొచ్చు. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న 1705 SFT ఫ్లాట్ ఫ్రెండ్స్. ఇది మనకి 6th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంది. టోటల్ 9 floors అనమాట. G+9 floors. దీనికి 2 car పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే దీంట్లో మనకి ఇది ఆల్మోస్ట్ 8 feet కారిడార్ ఇచ్చారు. మనకి ఎమ్యూనిటీస్ వైజ్గా కూడా ఇది బాస్కెట్బాల్ కోర్టు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు.
అట్లాగే దీని పక్కనే బ్యాడ్మింటన్ కోర్ట్ అనేది ఉంటుంది. దీనికి అదర్ ఎండ్లో, ఈ బాస్కెట్బాల్కి అదర్ ఎండ్లో ఓపెన్ ఎయిర్ జిమ్ అనేది ఉంటుంది. మనకి టోటల్ 5 బ్లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 5 బ్లాక్స్ కూడా ఇట్లా మనకి మినిమం 40 ఫీట్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు బ్లాక్ అనేది. మనకి నియర్ బైలోనే అన్ని నెసరీ థింగ్స్ అనేవి ఇక్కడే నియర్ బైలోనే దొరుకుతాయి. ఇది బాస్కెట్బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇందాక మనం చూసింది. అట్లాగే చిల్డ్రన్ ప్లే ఏరియా చూసాము. ఇది స్విమ్మింగ్ పూల్, హాఫ్ కవర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది క్లబ్ హౌస్లో. మనకి క్లబ్ హౌస్లో వచ్చేసి 2 బ్యాంకెట్ హాల్స్, బిగ్ బ్యాంకెట్ హాల్, 1 మినీ బ్యాంకెట్ హాల్, ఇండోర్ గేమ్స్ రూమ్ అనేది ఉంటుంది. అట్లాగే జిమ్ అనేది ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది బిగ్ బ్యాంకెట్ హాల్ అనమాట. మనకి పెద్ద ఫంక్షన్స్ అని ఉంటే ఇక్కడ చేసుకోవడానికి పెద్ద హాల్ అనేది ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్లోనే. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్, జేఎన్టీ మెట్రో స్టేషన్ నుంచి. మనకి ఈ ప్రాజెక్ట్ కూడా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అనమాట. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అది టాప్ నాచ్గా ఉంటుంది. అట్లాగే లొకేషన్ వైజ్గా కూడా మనకి ఈజీలీ యాక్సెస్ టు జేఎన్టీయూ ఏరియా ఆర్ ప్రగతి నగర్ ఆర్ బాచుపల్లి ఏరియాకి ఈజీగా యాక్సెస్ అయ్యే లొకేషన్లో అనేది ఉన్నది. మనకి ఇది ఇండోర్ గేమ్స్ రూమ్ అనమాట. ఇది ఎవరైనా కనుక రెడీ టు మూవ్ ప్రాపర్టీ గురించి చూస్తుంటే కనుక ఇది రైట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇమీడియట్ ఆక్యుపేషన్ తీసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అవ్వగానే. అండ్ ఇది వచ్చేసి మినీ బ్యాంకెట్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే కనుక ఈ హాల్లో చేసుకోవచ్చు. అట్లాగే మనకి దీని పక్కనే వచ్చేసి జిమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్ అనమాట. సో ఎవరైనా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో అంటే కనుక చక్కగా ఇది కన్వీనియంట్గా మిడిల్ ఫ్లోర్స్లో ఉంది. సో ఇది అలా చూసే వాళ్ళకి రైట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని సైట్ విజిట్ ప్లాన్ చేసుకోండి. అట్లాగే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక, అదర్వైజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.